ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు కొన్ని విభజన హక్కులు కలిగించడం జరిగింది. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం. ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా. 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప. మోడీ కేడీ అంటే తప్ప. బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్ట్. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నిజానికి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన మహోన్నత ప్రాజెక్టు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు పట్టుపట్టి పోలవరం ప్రాజెక్టు కట్టాలి అని అంత గట్టిగా అనుకోకపోతే ఈరోజు పోలవరమే లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హయాంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును రూపొందించి పోలవరం ప్రాజెక్టు 7,20,000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్టుగా 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్, 1 లక్షల ఎకరాలకు మళ్ళీ స్థిరీకరణ కలిగించేట్టుగా 960 మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రకు లక్షల మందికి నీళ్లు, ఇలాంటివి ఎన్నో ఆశయాలతో రూపొందించింది పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు రూపొందించినప్పుడు ఈ ప్రాజెక్టు కాస్టు 10,150 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉద్దేశం
ఈ ప్రాజెక్టు 194 టీఎంసీలు నీళ్లు హోల్డ్ చేయగల ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఆ రోజుకి 45.7 మీటర్లు. ఈ ప్రాజెక్టుని ఇలా కడితేనే అది పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కడితేనే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది. ఈ ప్రాజెక్టుని 194 టీఎంసీలు హోల్డ్ చేయగలిగిన ప్రాజెక్టుగా కడితేనే ఇంతమంది రైతులకి ఇది వరం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికే ఇది వరం అవుతుంది. ఈ ప్రాజెక్టుని డిస్టార్ట్ చేసి హైటుని కుదించి స్టోరేజ్ కెపాసిటీని కుదించి వాటర్ హోల్డ్ చేసే కెపాసిటీని కుదిస్తే ఇది పోలవరం ప్రాజెక్టు కానే కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం కానే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు నిజంగానే అటకెక్కి. రాజశేఖర రెడ్డి గారు ఉండంగానే ఈ ప్రాజెక్టులో 33% పనులు పూర్తి చేశారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. రైట్ బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వర్క్స్ రాజశేఖర రెడ్డి గారే చేశారు. రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అంత చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టు మీద ఎవరూ పని చేయలేదు. 2014లో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి మొత్తం ప్రాజెక్టు కాస్టు కేంద్ర ప్రభుత్వమే భరించాలి అని విభజన హక్కులో చేర్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే రాజశేఖర రెడ్డి గారి 33% పనులు పూర్తి చేశారు కాబట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక 17% పనులు చంద్రబాబు గారు 5 ఏళ్లలో పూర్తి చేయడం జరిగింది. అప్పటికి చంద్రబాబు గారు ప్రాజెక్టు కాస్టును 55,000 కోట్ల రూపాయలుగా చూపించారు. దాంట్లో 33,000 కోట్ల రూపాయలు R&R రీహాబ్. ఈ లెక్కన దిగిపోయే టైంకి 50% పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రియమో తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో పోలవరం ప్రాజెక్టు కోసం తప్పించలేదు. ఒక పోలవరమే కాదు, రాజశేఖర రెడ్డి గారు మిగిలిచి వెళ్ళిన జలయజ్ఞం ప్రాజెక్టులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టులని తెలిసి కూడా నవరత్నాలలో చేర్చి కూడా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదు. మరి ముఖ్యంగా పోలవరం అయితే రాజశేఖర రెడ్డి గారు 33%, ఆ తర్వాత చంద్రబాబు గారు 17% చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి కేవలం 3% పనులు మాత్రమే చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్ళీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు గారు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. ప్రత్యేక హోదా తెస్తాం, పోలవరం ప్రాజెక్టు కడతామని చెప్పారు. ఆ తర్వాత విభేదించారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. ఇక్కడ ఈయన అధికారంలో ఉండడమే కాకుండా వాళ్ళు అధికారంలో ఉండడానికి కూడా చంద్రబాబే కారణమయ్యారు. కానీ చంద్రబాబు గారు గమనించాల్సింది ఏమిటంటే రాత్రి పడిన గోతిలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి చంద్రబాబు గారు సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ముందు పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, అందుకోసమే పొత్తు పెట్టుకుంటున్నానన్నాడు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా పోలవరం కడతానంటున్నాడు చంద్రబాబు గారు.
బీజేపీ మద్దతు ఇస్తుందంటున్నారు. కానీ చంద్రబాబు గారు బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పోలవరము చాలా ముఖ్యం. పోలవరం ముఖ్య ఉద్దేశమేమో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లలో ఈ ప్రాజెక్టు కట్టాలి అన్నది. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలుగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా అదే బీజేపీకి లొంగిపోయి వాళ్లకు అధికారంలో ఉండంగా ముఖ్యమంత్రులుగా అదే బీజేపీకి లొంగిపోయిన వాళ్ళుగా బీజేపీ ఎలా చెప్తే అలా ఆడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్ నుంచి ఫేజ్ 1లో భాగంగా 41 మీటర్స్ మేము కడతాము. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ కాకుండా మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మేము ఆ ప్రాజెక్టును నడుపుతాము. ఆ మేరకు రీహాబిలిటేషన్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజెస్ ఇస్తాము. ఫేజ్ 2లో దీన్ని ఫుల్ కెపాసిటీలో నడుపుతాము అని భ్రమలో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు 45 మీటర్స్ కెపాసిటీలో రన్ చేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీ 41 మీటర్స్లో రన్ చేస్తే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తారు అన్నది కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరంటున్నారు కేవలం బీజేపీ పార్టీ ఈ ప్రాజెక్టు కాస్ట్ను తగ్గించుకోవడానికి ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడపడానికి వీల్లేదు అని బీజేపీ పార్టీ ఆంక్షలు పెడితే, అమ్మా మొదటి స్లైడ్ చూపించండి. ఆంక్షలు పెడితే బీజేపీ పార్టీ చెప్పిన మాట మేరకు 41 మీటర్స్కే స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే, కొంచెం కిందకి వెళ్ళాం, అక్కడ హైలైట్ చేసిన కొంచెం పైకి వెళ్ళమ్మా, స్క్రోల్ చేయి, బ్రింగ్ దట్ హైలైట్ టు ద సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. చేయలేమా? స్క్రోల్ చేయలేమా? ఓకే, కెన్ యూ నెక్స్ట్ స్లైడ్ లో నో ఉంది ఇక్కడ. కెన్ యూ సీ ద లాస్ట్ లైన్ దట్ ఈస్ హైలైటెడ్? దాంట్లో క్లియర్గా రాసిన విషయము, రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 41.15 మీటర్స్, దట్ ఈస్ మినిమం స్టోరేజ్ లెవెల్ అని. ఇది కేంద్ర బడ్జెట్, ఇటీవల కేంద్ర బడ్జెట్ వెబ్సైట్లో నుంచి తీసుకోవడం జరిగింది. మీరు కూడా ప్రయత్నిస్తే యూ విల్ గెట్ దిస్ డీటెయిల్. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, దీంట్లో మనకు అలొకేషన్ చేస్తున్నారు అన్నట్టుగా దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్లో భాగంగా బీజేపీ పార్టీ అక్కడ మెన్షన్ చేసిన పాయింట్ చూడండి, 41.5 మీటర్స్. అంటే బీజేపీ ఉద్దేశం ఏమిటి అంటే ఈ ప్రాజెక్టు మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే నడవాలి. మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే మేము ఈ డబ్బులు ఇస్తాము అన్నట్టుగా దీన్ని 45 మీటర్స్గా ఉండాల్సిన ప్రాజెక్టును, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడవాల్సిన పోలవరం ప్రాజెక్టుని, స్టోరేజ్ కెపాసిటీని, టీఎంసీ హోల్డ్ చేసే కెపాసిటీని తగ్గించి దీన్ని కేవలం 41.15 మీటర్స్కు మాత్రమే, 41.15 మీటర్స్కి మాత్రమే, మినిమం స్టోరేజ్ లెవెల్లో మాత్రమే ఈ ప్రాజెక్టు రన్ చేయాలి అన్నట్టు ఒక అఫీషియల్ డాక్యుమెంట్లో ఆ పాయింట్ చేర్చడం జరిగింది. మరి ఎందుకని చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళ ఎంపీలైనా ఎందుకని ఏమీ మాట్లాడలేదు?
వైసీపీ రియాక్ట్ అయిందా? అది కూడా రియాక్ట్ కాలేదు. ఎవరూ రియాక్ట్ కాలేదు. పార్లమెంట్లో ఇది ప్రవేశపెడితే ఎవరూ రియాక్ట్ కాలేదు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ఎంపీ కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు. పోలవరం ప్రాజెక్టుకి డైరెక్ట్గా ఇంత మోసం చేస్తున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇంత మోసం చేస్తున్నారు. 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఎత్తును స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే అసలు ప్రాజెక్టు ఒక బ్యారేజ్గా మిగిలిపోతుంది తప్పితే, ఒక లిఫ్ట్ ఇరిగేషన్గా మిగిలిపోతుంది, ఒక రిజర్వాయర్గా మిగిలిపోతుంది తప్పితే అసలు దీని పర్పసే సాల్వ్ కాదు అని తెలిసి కూడా ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఈ కుట్రలో భాగమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలన్నీ కూడా బీజేపీ చెప్తున్న ఈ మాటకి సరే అంటున్నారు. సో ఇలాగే వదిలేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కట్టబోయే పోలవరం ప్రాజెక్టుకు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్లో ఎప్పుడూ రన్ కాదు. కేవలం ఆ 41 మీటర్స్కే స్టోరేజ్, మినిమం స్టోరేజ్ కెపాసిటీలో మాత్రమే రన్ అవుతుంది. 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. ఆంధ్ర రాష్ట్రంలో ఎంత మోసం జరుగుతుందో అధికార పక్షం ప్రతిపక్షాలలో ఉన్న నాయకులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయాలనుకుంటున్నారో ఒకసారి ప్రజలందరూ గమనించాలి. దీని ముఖ్య ఉద్దేశమే అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇట్లా తగ్గిస్తే 41 మీటర్స్కే ఈ ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఇంతవరకు ఈ పార్టీలు ఏవి బయట పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం ప్రకారము 45 మీటర్స్లో ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడుస్తే 30 లక్షల ఎకరాలకు స్థిరీకరణతో సహా 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మరి మీరు ఇది కుదిస్తే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? ఒక్కరన్నా చెప్పారా? 41 మీటర్స్కే తగ్గిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి ఫేజ్ 1 కింద 41 మీటర్స్కే రన్ చేస్తాము అని చెప్పారు. కానీ ఆయన కూడా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారో ఫేజ్ 1లో చెప్పలేదు. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. మన లోకేష్ గారు చాలా తెలివిగా ప్రాజెక్టు హైట్ ఏమీ తగ్గించట్లేదు అంటున్నారు. సార్, ప్రాజెక్టు హైట్ తగ్గిస్తున్నారని మేము కూడా అంటం లేదు. ప్రాజెక్టు హైట్ 45 మీటర్స్లో ఉన్నా కూడా స్టోరేజ్ కెపాసిటీని మీరు 45 మీటర్స్లో రన్ చేయకుండా 41 మీటర్స్ వరకే మీరు వాటర్ని స్టోరేజ్ చేస్తే దాని డిఫరెన్స్ చాలా ఉంటుంది. అది మేము అడుగుతున్నాం. మీరు కట్టి ఉపయోగించుకోకపోతే ఏమిటి లాభం అని అడుగుతున్నాం. ప్రాజెక్టు హైట్ ఏమో 45 మీటర్స్ వరకు కట్టి వాటర్ స్టోరేజ్ అంతకంటే ఎక్కువ మీరు పెట్టుకోవడానికి వీల్లేదు అని కేంద్రం చెప్తుంటే మీరు 41 మీటర్స్కే నీళ్లు కుదిస్తే మరి ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు? 1 లక్షకి ఇస్తున్నారా? 2 లక్షలకి ఇస్తున్నారా? ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు? దీని మీద క్లారిటీ కావాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు 41 మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టును రన్ చేస్తే ఎన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది? ఎన్ని లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ అవుతుంది? ఎన్ని మెగావాట్ల హైడ్రో పవర్ చేస్తున్నారు? ఉత్తరాంధ్రలో ఎన్ని లక్షల మందికి, ఎన్ని గ్రామాలకు, ఎన్ని మండలాలకు, విశాఖపట్నంకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి, పరిశ్రమలకు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టులో ఉన్న ఇంటెన్షను. వాటిల్లో ఎన్ని నెరవేరుస్తున్నారో క్లారిటీ కావాలి. చాలా తెలివిగా మోసం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను. చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా ఎట్లయితే ప్రత్యేక హోదా గొంతు పిసికి చంపేశారు, ఈ ముగ్గురు నాయకులు ఆంధ్ర రాష్ట్రానికి నాయకులుగా ఉండి ఇప్పుడు ప్రత్యేక హోదా అన్న ఊసే లేదు వీళ్ళ నోట్లో నుండి. ఎవరూ మాట్లాడరు. మన బిడ్డల భవిష్యత్ ఏమిటి ఎవరికీ తెలియదు. వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే చాలా నెట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఎలాగైతే ప్రత్యేక హోదాను చంపేశారో పోలవరం ప్రాజెక్టును కూడా చంపే కుట్ర జరుగుతుంది. ఏ ఒక్కరూ కూడా వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్లో మేము నడుపుతాము అన్న మగాడు లేడు. అందరూ ఇదే నెంబర్కు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ మనకు మోసం చేయడానికి ఇంతగా కుదిస్తే మినిమం స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్టుకు ఇన్ని వేల కోట్లు పోసి కట్టినా కూడా దీని పర్పస్ తీరదు, సాల్వ్ కాదు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి వరం కాదు. ఎట్లా చంద్రబాబు గారు జస్టిఫై చేసుకుంటారో చేసుకోండి. మీరు బీజేపీ పార్టీకి ఒప్పుకొని కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే మీ ఒక్కటి కూడా మాట్లాడలేదు. మినిమం స్టోరేజ్ లెవెల్ 41 మీటర్స్కి ఈ ప్రాజెక్టు కడతాము అని మీరు ఒప్పుకున్నారు. కాబట్టి ఎన్ని లక్షల ఎకరాలకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వబోతున్నారు, ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు మీరు కట్టబోతున్నారు ప్రజలకు చెప్పండి. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ అమ్మా. సో ఎందుకు కుదించారు అంటే ఈ ప్రాజెక్ట్ హైటు బీజేపీ పార్టీ ఎందుకు కుదించిందో కూడా ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కుదించడానికి కారణం ఏమిటి అంటే ఇది 45 మీటర్స్ ఫుల్ కెపాసిటీ, ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో గనక ఈ ప్రాజెక్ట్ రన్ అయితే ఎక్కువ మంది ఫ్యామిలీస్కి రీహాబ్ క్రియేట్ చేయాలి. R&R ప్యాకేజెస్ ఎక్కువ మంది ఫ్యామిలీస్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కాస్ట్ అంత ఎక్కువ అవుతుంది. చంద్రబాబు గారు ఇంతకుముందు నేను చెప్పాను, చంద్రబాబు గారు 2017లో ప్రాజెక్టు అంచనాలు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అంచనాలను పెంచి 55,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని తేల్చారు. ఈ 55,000 కోట్లకు గాను 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ. అంటే కేవలం 22,000 కోట్లు మాత్రమే ప్రాజెక్ట్ కాస్ట్. అంటే ఈ ప్రాజెక్ట్లో R&R కాస్టే ఎక్కువ. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్, భూములు కోల్పోతున్న వాళ్ళు, ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ రీహాబ్ 33,000 కోట్ల రూపాయలు R&Rదే. కాబట్టి ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ అయితే ఎక్కువ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఎక్కువ కాంపన్సేషన్ ఇవ్వాలి. అదే ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ లెవెల్ని తగ్గిస్తే అన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ కావు, R&R ఇవ్వాల్సిన కుటుంబాలు తక్కువ అవుతాయి. సో కేంద్ర ప్రభుత్వం మీద భారం తక్కువ పడుతుంది, మేము అంత డబ్బు ఇవ్వాల్సిన పని లేదు అని బీజేపీ ఆలోచన. ఇక్కడ చూస్తే ఆ 9th లైన్ చూస్తే హైలైట్ చేసింది టోటల్ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ 41 మీటర్స్లో ప్రాజెక్టు కడితే 20,000 కుటుంబాలు, అబవ్ 41 మీటర్స్ అంటే 45 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో ప్రాజెక్టు నడిపితే 85,000 కుటుంబాలు, టోటల్ 1,06,000 ఫ్యామిలీస్. సో ఈ సెకండ్ లైన్ ఉందే అబవ్ 41 అన్నది, అంటే అది 45. ఈ 85,000 కుటుంబాలను తగ్గించడానికి మేము అంతే కడతాము అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అందరూ కలిపి ఆల్రెడీ రీహాబ్కి ఇచ్చేసిన కుటుంబాలు 11,000 కుటుంబాలు. సో బ్యాలెన్స్ ఉన్న కుటుంబాలు అక్కడ 9,000 మాత్రమే ఉన్నారు. కానీ ఈ 45 మీటర్స్లో కడితే 85,000 కుటుంబాలు ఇంకా బ్యాలెన్స్లో ఉన్నారు. అంటే ఇంకా బ్యాలెన్స్ 45 మీటర్స్లో కనుక వాటర్ స్టోరేజ్ కెపాసిటీలో ఈ ప్రాజెక్ట్ నడుస్తే ఇంకా 94,000 కుటుంబాలకి రీహాబ్ ఇవ్వాల్సి ఉంటుంది, R&R సెటిల్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 85,000 కుటుంబాలను తప్పించుకోవడానికే వీళ్ళందరూ కలిపి ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. సో వీళ్ళ లాజిక్ ఏమిటి? ఈ 85,000 కుటుంబాలకి ఇవ్వాల్సిన పని లేదు అన్నది. కానీ వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందంటే
మినిమం స్టోరేజ్ లెవెల్లో 41 మీటర్స్లో ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి? 20,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అదే స్టోరేజ్ లెవెల్ ఎక్కువ అయితే 85,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ బేసిక్ ఆలోచన ఏమి ఆలోచన చేయటం లేదంటే వీళ్ళు కింద ప్రాంతం మునిగిపోతే పై ప్రాంతం వరకు నీళ్లు రాకపోయినా ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ ఏరియా కట్ ఆఫ్ అయిపోతే ఈ పై ప్రాంతంలో ఉన్న ప్రజలు డైరెక్ట్గా అఫెక్ట్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ రోజుటి వరకు కూడా ఇవన్నీ ముంపు ప్రాంతంలో ఉంటాయి కాబట్టి వాళ్లకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఏ ప్రభుత్వం కూడా ఒక్క కార్యక్రమం కూడా వాళ్లకు చేయదు. క్రాప్ లోన్స్ రావు, సబ్సిడీస్ రావు, వాళ్ళకు ఏ ఒక్క లాభము జరగదు, జరగనివ్వటం లేదు. మీరు ఈ కింది ప్రాంతం వాళ్ళని మూవ్ చేసి రీసెటిల్మెంట్ చేసినా కూడా నీళ్ళు ఈ లెవెల్కి వస్తే పై వాళ్ళు ఇంకా అఫెక్టే అవుతారు. పై వాళ్ళ జీవితాలు బొగ్గైపోతాయి. వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? కేవలం వీళ్లకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఉండడానికి ఈ ప్రాజెక్టుని ఇలా కూనీ చేస్తున్నారు. వీళ్ళ జీవితాలే మీరు బొగ్గు చేయటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుని కూనీ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా మోసం చేస్తున్నారు. ఇంతకంటే వివరంగా ఎలా చెప్పాలో నాకు తెలియదు. దయచేసి ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును యథావిధిగా చేయండి. బీజేపీ చేస్తున్న కుట్రలలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు కూడా భాగం కాకండి. చేతులు జోడించి అడుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి. దిస్ ఈజ్ నాట్ రైట్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలవడమే కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మీరు నిలబెడుతున్నారు. అలాంటప్పుడు బీజేపీ మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. కనీసం ఇదన్నా పోలవరం ప్రాజెక్ట్ అయినా యథావిధిగా ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో కట్టాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. మీరు కాంప్రమైజ్ అవ్వద్దని మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రజలకు, అందరినీ కూడా గమనించండి, ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోలవరం గురించి మాట్లాడుతుంది. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ముఖ్య ఉద్దేశం అన్నీ నెరవేరు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వీటన్నిటికీ కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మీటర్స్ ఫుల్ కెపాసిటీలో పోలవరం ప్రాజెక్టు రన్ అవుతుంది అన్న అష్యూరెన్స్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోలవరం మీద ఉద్యమం చేస్తుంది. స్పెషల్ స్టేటస్ మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు, పోలవరం ప్రాజెక్టు మీద కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఎవరి రాష్ట్రం ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. మరి మన రాష్ట్ర ఎంపీలు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. టీడీపీ అవునండి, కానీ వాళ్ళు మన రాష్ట్రానికి చెందిన వాళ్ళ రాష్ట్రంలో సమస్యలు ఉండవా? మరి వాళ్ళ రాష్ట్ర సమస్యలు వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. మరి మన రాష్ట్రంలో ఎంపీలు ఉన్నారు కదా, మరి పోలవరం వీళ్ళ సమస్య కాదా? మరి వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు? నోరు పడిపోయిందా? దమ్ము లేదా? అదే చెప్తున్నాం, బీజేపీ కుట్రలో భాగమైన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, చంద్రబాబు గారు కూడా ఉన్నారు.
ఫస్ట్ అయితే ఏం సెకండ్ అయితేనేమమ్మా, వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఎంపీలంతా, తెలుగుదేశం ఎంపీలు వీళ్ళే కదా సపోర్ట్ చేసేది అక్కడ బీజేపీకి. మరి వీళ్ళ తెలివి ఎక్కడ పోయింది? బడ్జెట్లో ఇది ప్రవేశపెడుతుంటే ఇది 41 మీటర్స్కి ఎట్లా అవుతుంది అని ఒక్కడు కూడా ఎందుకు నిలదీయలేదని అడుగుతున్నాం. అవును, ఇప్పుడు ఎందుకు కరెక్ట్ చేయటం లేదు? మరి ఇప్పుడు కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. 41 మీటర్స్కి వాళ్ళు కుదిస్తున్నారు అంటే మనం సరే అందామా? మనం సరే అంటే మనం ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం? రాజశేఖర రెడ్డి గారు తలంచింది 30 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి దమ్ముంటే చెప్పండి, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు మీరు? 45 మీటర్స్ మినిమం స్టోరేజ్ కెపాసిటీలోనే ఈ ప్రాజెక్టు నడిపితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు? ఎన్ని మెగావాట్ల ప్రాజెక్టు కట్టబోతున్నారు? ఎక్కడెక్కడ నీళ్ళు ఇవ్వబోతున్నారు? స్టెబిలైజేషన్ ఎక్కడెక్కడ చేయబోతున్నారు? మ్యాప్ మీద మొత్తం పెట్టండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని అడుగుతున్నాం. ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఫేజ్ 1 అన్నారు, ఫేజ్ 2 అన్నారు. అదే చెప్తున్నాం, అందరూ చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు, మేము ప్రాజెక్ట్ హైట్ను కుదించటం లేదు అని. తెలివంతా మీకే ఉంది. ప్రాజెక్ట్ హైట్ కుదిస్తున్నారని మేము కూడా అంటం లేదు. ప్రాజెక్ట్లో ఎంత మినిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా, మ్యాక్సిమం స్టోరేజ్ కెపాసిటీలో నడపబోతున్నారా అన్నదే ప్రశ్న. అక్కడ ఓ ధవళేశ్వరం అవుతుంది, లేకపోతే ఒక బ్యారేజ్ అవుతుంది. పోలవరం ప్రాజెక్టు కానే కాదది. ఇది ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ 45 మీటర్స్లో నడవాలి, అప్పుడే దీనికి శాంక్టిటీ ఉంది. మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు? పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము, రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి. మేము 45 మీటర్స్లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము. ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ 85,000 కుట్టండి, చెప్పండి. రాదు లేదు, మా క్లారిటీ రాలేదు. ప్లే చేయండి 45 మీటర్స్లో మరి ఇక్కడ ఎందుకు మాట్లాడటం లేదు? పోనీ ఇప్పుడు ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టాము, రేపు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలి. మేము 45 మీటర్స్లోనే ఈ ప్రాజెక్టును రన్ చేయబోతున్నాము. ఈ లక్ష నెక్స్ట్ స్లైడ్ ఆ 85,000 కుట్టండి, చెప్పండి. రాదు లేదు, మా క్లారిటీ రాలేదు. ప్లే చేయండి 45 మీటర్స్లో కడుతున్నాము అన్నారు, 45 మీటర్స్లో రన్ చేస్తాము అని చెప్పలేదు. 45 ఇప్పటికీ కూడా 45 మీటర్స్. అమ్మా పేపర్ ఏది? ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటో దొరుకుతుంది కదా? లేదు మరి అట్లాంటి అది కండిషన్ అయితే, ఒకవేళ 45 మీటర్స్లో వీళ్ళకు కట్టే ఉద్దేశమే ఉంటే, ఇప్పుడు నిర్మలా సీతారామన్ ప్రకారము 30,000 కోట్ల ప్రాజెక్టుగా ఇది ఎలా తయారైంది? చంద్రబాబు గారు 45 మీటర్స్ ఫుల్ స్టోరేజ్ కెపాసిటీలో నడిపితే 55,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఇది తేల్చాడు. మరి ఇప్పుడు సడన్గా అది తగ్గి ఎలా 30,000 కోట్లకు వచ్చింది? ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏమిటంటే 30,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుగా దీన్ని తేల్చాము, ఆల్రెడీ మేము 17,000 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాము, బ్యాలెన్స్ ఇవ్వాల్సింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే దీని ఫస్ట్ ఫేజ్ లేదు, సెకండ్ ఫేజ్ లేదు, దీనికి ఇదే పోలవరం ప్రాజెక్టు. వాళ్ళ ప్రకారం ఇదే పోలవరం ప్రాజెక్టు 30,000 కోట్లకు ఎలా వచ్చింది ఈ ప్రాజెక్టు? మరి చంద్రబాబు గారు రీహాబిలిటేషన్ కోసమే 33,000 కోట్ల రూపాయలు అవుతుంది, టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్ల రూపాయలు అన్నప్పుడు దీన్ని 30,000కి ఎట్లా తెచ్చారు? ఇట్లే తెచ్చారు. ఆ 85 కుటుంబాలకి R&R ఇవ్వకపోతేనే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గుతుంది, ఇట్లే తెచ్చారు. చేస్తున్నారు, ముమ్మాటికి చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మోడీ చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ భాగమయ్యారు. ఎలా అయితే ఈ ముగ్గురు కలిపి ప్రత్యేక హోదాను కూనీ చేశారో, అలాగే ఈ ముగ్గురు కలిపి మళ్ళీ పోలవరంని కూడా కూనీ చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మన బిడ్డల భవిష్యత్తు బొగ్గైనా పర్వాలేదని ఎట్లయితే ముగ్గురు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారో, ఇదే ముగ్గురు నాయకులు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు పోలవరం గురించి కూడా ఒక్కరు కూడా మాట్లాడరు.
మసాలా మసాలా మసాలా. అమ్మా, నాకేం అభ్యంతరం లేదు మీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి. కానీ నిన్నేం జరిగిందో తెలుసా? నేనేమో గొంతు చించుకొని ఇక్కడ వక్ఫ్ బిల్ అమెండ్మెంటులో ముస్లిమ్స్కి అన్యాయం జరిగింది అని అరిచి పెట్టానా? ఒక్కడన్నా కవర్ చేశారా? చెప్పాను నేను ఇప్పుడు. అందుకే ఇంతగా నేను గొంతుకు దించుకొని పోలవరం గురించి మాట్లాడే కదా. నేను ఏం మాట్లాడినా అదే కవర్ అవుతుంది. ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మీ, ఐఎమ్ హియర్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఏమనుకుంటున్నారండి మీరంతా? పోనీ అది కూడా కవర్ చేశారు, ఇది కూడా మీరు క్వశ్చన్స్ అడిగితే నాకు చెప్పడానికి అభ్యంతరం లేదు. బట్ ద హోల్ థింగ్ అసలు మొత్తానికి మీరు అసలు నన్ను కవరే చేయరు. సో నేను ఇక్కడ రాజకీయాల్లో ఉన్నది నేను జగన్మోహన్ రెడ్డి గారిని బీట్ చేయడానికి మాత్రమేనా? ఎట్లా కనిపిస్తున్నారు? మీకు అందరికీ కూడా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీలో రన్ కాదు, 30 లక్షల ఎకరాలకు నీళ్లు రావు. మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ సాధ్యము. ఐఎమ్ హియర్ ఫర్ దాట్. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ముస్లింలకు కానీ మైనారిటీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం బ్రతుకుతుంది, ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశం మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా ఉంది. ఎందుకంటే ఒక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, విభజన హామీలన్నీ నెరవేరుతాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితాలు అంత తొందరగా బాగుపడతాయి. మోడీ గారు వస్తున్నారు, మమ్మల్ని కూడా దగ్గరికి రానిస్తారు అంటే మేము కూడా దగ్గరికి వచ్చి ధర్నా చేస్తామండి. మోడీ గారి దగ్గరికి రానిస్తారా మమ్మల్ని? హౌస్ అరెస్ట్ చేస్తారు కదా. ఎందుకు వస్తున్నారండి మోడీ గారు? మళ్ళీ నాకు తెలియక అడుగుతాను. ఒకసారి వచ్చారు, మోడీ గారు ఏం కొత్తగా ప్రధానమంత్రి అవ్వలేదు, చంద్రబాబు గారు కొత్తగా ఏం ముఖ్యమంత్రి కాలేదు. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, మోడీ గారు ప్రధానమంత్రి గారు అయ్యారు. వచ్చారా? మట్టి తీసుకొచ్చారా? మన ముఖాన్ని మట్టి కొట్టిపోయారా? ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా మళ్ళీ? మన రాష్ట్రంలో మన నాయకులు పట్టించుకోవటం లేదు. నేను ఎక్కడికో పోయి ఎందుకు కొట్లాడతా? నేను చంద్రబాబు గారి ఇంటి ముందు కొట్లాడతా, నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందు కొట్లాడతా. ఇక్కడ ముందు ప్రజలకి నాయకులకి ఇక్కడ అర్థం కావాలండి. ఎంత ఎంత బ్లేటెంట్గా కేంద్ర బడ్జెట్లో మన పోలవరం ప్రాజెక్టుని హైట్ తగ్గిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ గారు 41 మీటర్స్కే అని అంత క్లియర్గా స్పెసిఫై చేస్తే ఒక్కడంటే ఒక్క మగాడు మాట్లాడాడండి? కేసీఆర్తో ఎవరు కుమ్మక్కయ్యారు? ఇప్పుడు అందరూ కలిసి కూర్చోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొని మాకు అది 45 మీటర్స్గా దాన్ని తీర్చిదిద్దండి. అంతే, మీకు దండం పెట్టి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇదేది కవర్ కాదు అమ్మా. పోలవరం ప్రాజెక్టు 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. మీకు అర్థమవుతుందా? మీరు నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వరు? వఫ్కు ఎందుకు ఇవ్వలేదు కవరేజ్? ఇవ్వలేదండి, నాకు అనిపించలేదు.
ఏదమ్మా నాకు ఈనాడు పేపర్ ఎక్కడుంది? ఈనాడు పేపర్ ఉందా? పోనీ ఈనాడన్నా కవర్ చేసిందా చూద్దాం, ఒక్క నిమిషం. ఇది నా ఆక్రోశం అంటే వినండి, దిస్ ఇస్ నాట్ రైట్ కదా. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడితే మీరు ఎందుకు కవరేజ్ ఇవ్వటం లేదు అని అడుగుతున్నాను నేను. అంతేనా? జన్మలో ఒకేసారి మాట్లాడాలా వక్ఫ్ గురించి? మాట్లాడకూడదా? ఒక్క నిమిషం. ఈనాడు సునీతను చంపరని గ్యారంటీ ఏంటి? ఈనాడు నిన్న దేని మీద ప్రెస్ మీట్ జరిగిందండి? జ్యోతి చూపించండి, మిగతా పేపర్లు ఏమన్నా? అరే పార్లమెంటులో అన్ని గంటల పాటు సో మెనీ మెంబర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ ద వక్ఫ్ బోర్డ్. ఎంతమందికి అన్యాయం జరుగుతుందండి, అది కవర్ చేయరా? అవినాష్ని అధికారులని అవినాష్ బెదిరించాడు. ఇది ఏబిఎన్. ఏబిఎన్ అంటే జ్యోతి. మళ్ళీ పక్కన ఇది ఆంధ్రజ్యోతి. తల్లి చెల్లి మోసం చేశారు, దాని కిందే అధికారులకు అవినాష్ బెదిరింపు. వక్ఫ్ అని ఒక్క స్పెల్లింగ్, ఒక్క వర్డ్ ఎవడన్నా ఒక్కరన్నా కవర్ చేశారండి? ఇది అన్యాయం కాదా? మీరు ఆలోచించుకోండి, ఇది అన్యాయం అవునా కాదా? లేదమ్మా, ఏమో నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్ అబౌట్, బట్ నాకైతే ఈరోజు కనిపించలేదు. సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను, అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం, ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పను. డీలా? అటు చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే, ఈనాడు ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా? రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పాను. టీవీ5 ఎవరమ్మా? ఓకేనా? ఏబిఎన్ ఎవరు? మిగతా వాళ్ళమ్మా? ఎవ్రీబడి ఓకే? ఆర్టీవీ ఓకే? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కవర్ పోలవరం. సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు. ఓకే, నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తున్నారు పోలవరంతో సహా. ఓకేనా? ఆ పక్క మీడియా వాళ్ళు లేరు, మీరంతా వీడియోగ్రాఫర్లు. ఈ కండిషన్ మీద ఏమో ఆన్సరింగ్. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఇందాక తల్లి చెల్లి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలకి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనకోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరీ ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో.